ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి 7th క్లాస్ మైండ్ మ్యాప్ ఇన్ లెసన్ ఫారెస్ట్ అనమాట. లెసన్ నేమ్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. క్లైమేట్ ఏరియాస్, ద ఫీలింగ్ ఆఫ్ వైల్డ్, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, లీఫ్ ఫారెస్ట్స్, థోర్న్ ఫారెస్ట్స్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్, మౌంటైన్స్ రీజియన్స్, ఫారెస్ట్ యూజెస్, కన్జంప్షన్, ట్రేడ్, ద ఎకోసిస్టమ్, రీసెర్చ్ ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి కాజెస్ ఆఫ్ ఫారెస్ట్ ఎరిషన్ ఆర్ ఇష్యూస్, అర్బనైజేషను, హోమ్ అప్లయన్సెస్, కుకింగ్ కేను, న్యాచురల్ కాజెస్, సో ఆన్. సోషల్ ఫారెస్ట్ కేర్, ఫారెస్ట్ ప్రొసీజర్స్, లాస్ అనమాట. ఇది నెక్స్ట్ క్లైమేట్ ఏరియాస్, ద ఈక్వటోరియల్ ఏరియా, సవర్నాస్, ద డెజర్ట్ ఏరియాస్, మెడిటేరియన్ ఏరియాస్, స్టెప్పీస్ క్లైమేట్, టైగా క్లైమేట్, టాండ్రా క్లైమేట్. టుడే సోషల్ లెసన్ ఇది వచ్చేసి ఫారెస్ట్ అనే లెసన్. ఇందులో ఫస్ట్ లెసన్ యూనివర్స్ అండ్ ద ఎర్త్ అనేది ఉంది. అది 6th క్లాస్లో ఉండేటువంటి యూనివర్స్ అది ఇది కొంచెం దగ్గరగా ఉండటం వల్ల నేను ఫస్ట్ లెసన్ అనేది నేను మీకు చెప్పలేదు. నెక్స్ట్ సెకండ్ లెసన్ తీసుకుని చెప్తున్నాను అనమాట. 7th క్లాస్ పార్ట్ 1గా మైండ్ మ్యాప్ తీసుకున్నాను. ఇందులో ఏంటంటే ఫారెస్ట్ లెసన్ వచ్చేసి ఫస్ట్ ఇవి తెలుసుకుని మనం ఇందులో వచ్చే లెర్నింగ్ అవుట్కమ్స్ అర్థమైతేనే నెక్స్ట్ మనం ఏ పార్ట్ చెప్పినా అర్థం చేసుకోగలరు. కాబట్టి నేను దీన్ని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మైండ్ మ్యాప్ అనేదాన్ని ఇందులో మనం ఏవైతే నేర్చుకుంటామో అవే మీరు నెక్స్ట్ పార్ట్లో వచ్చేటువంటివి లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఈ యొక్క ఫారెస్ట్ ఇంగ్లీష్ తెలుగు వెర్షన్ చూద్దాము. ఫారెస్ట్ అంటే అందరికీ తెలిసిందే అడవులు. ఆ అడవులు అన్న తర్వాత అక్కడ ఎక్కువగా శీతోష్ణ స్థితి ప్రాంతాలు ఉంటాయి. అడవి అనే భావన కలగాలి. అడవుల యొక్క రకాలు ఏమున్నాయంటే అవన్నీ కూడా సతత హరితారణ్యాలు. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే సతత హరితారణ్యాలు, ఆకురాల్చ అడవులు అంటే లీఫ్ ఫారెస్ట్, ముళ్ళ అడవులు అంటే థోర్న్ ఫారెస్ట్, అలాగే మడ అడవులు అని చెప్పి ఇవి సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయి. వీటిని మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటారు. అలాగే పర్వత ప్రాంత అడవులు, మౌంటైన్స్ రీజియన్. నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ యూజెస్ అనమాట. అంటే అడవుల వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే వినియోగం, కన్జంప్షను, తర్వాత ట్రేడ్ అంటే వాణిజ్యము, తర్వాత వచ్చేసి ద ఎకోసిస్టమ్ అంటే పర్యావరణ వ్యవస్థ, తర్వాత పరిశోధనలు మొదలైనవి అంటే పరిశోధనలు చేయడం. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లైమేట్ ఏరియాస్ వచ్చేసి ద ఈక్వటోరియల్ ఏరియాస్ అంటే భూమధ్యరేఖ ప్రాంతము, అక్కడ ఉండేటువంటిది సవర్నాస్, అక్కడ సవర్ణ శీతోష్ణ స్థితి. అలాగే ఎడారి ద డెజర్ట్ ఏరియాస్ అంటే ఎడారి ప్రాంత శీతోష్ణ స్థితి, మెడిటేరియన్ ఏరియాస్ అంటే మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు, తర్వాత స్టెప్పీ క్లైమేట్ అంటే స్టెప్పీ శీతోష్ణ స్థితి ప్రాంతాలు, టైగా శీతోష్ణ స్థితి అంటే టైగా ప్రాంతము, తర్వాత టాండ్రా క్లైమేట్ అంటే టాండ్రా శీతోష్ణ స్థితి. ఇది ఫ్రెండ్స్ 1 or 2 పాయింట్స్లో ఉన్నటువంటి మామూలుగా తెలుగు ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే వచ్చింది అటవీ విధానాలు. సోషల్ ఫారెస్ట్ కేర్ అంటే అటవీ విధానాలు, చట్టాలు అనమాట. అంటే ఈ అడవులను ఏ విధంగా పెంచాలి, వాటిని కనుక నరికితే ఏ విధమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది కూడా జరిగింది. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నప్పుడే ఈ యొక్క చట్టాలు అనేవి కొంతవరకు చేయడం జరిగిందనమాట. ఇది అర్బనైజేషన్ అంటే మామూలుగా మనం ఉపయోగించుకున్న ఇవి ఎలక్షన్ అవ్వడానికి ఆ ఏరియాస్ కాజెస్ ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చేసేసి అంటే మనం దేనికి ఉపయోగిస్తామనేది కూడా చెప్పుకున్నాం కదా. పట్టణీకరణ అంటే అటవీ నిర్మూలన కారణాలు ఏంటంటే పట్టణీకరణాలు, గృహోపకరణాలకి ఈ అడవుల్ని నరికివేయడము, అంటే మనకు కావాల్సిన టేకు వాటన్నిటికీ, అలాగే వంట చెరకు ఉపయోగించడానికి ఇంకా సహజమైన కారణాలు అనేకమైనవి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వెర్షను. ఇది మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి సోషల్ 7th క్లాస్ వాళ్ళకి పార్ట్ 1గా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.